ఏపీకే ఫైల్స్తో జాగ్రత్త. న్యూ ఇయర్ గ్రీటింగ్ ఆఫర్ లింక్స్పై అప్రమత్తంగా ఉండండి. ఓటీపీలు, పిన్ నంబర్ల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కి కాల్ చేయండి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో గిఫ్టులు, భారీ ఆఫర్ల పేరుతో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. వాట్సాప్లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్ లింకులు, ఏపీకే ఫైల్స్పై రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తూ సోమవారం అడ్వైజరీ జారీ చేశారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, ట్రావెల్స్ డిస్కౌంట్లు, ఈవెంట్ల టికెట్ల పేరుతో మోసపూరిత లింకులను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలిపారు. మెసేజింగ్ యాప్స్ ద్వారా వచ్చే యాప్లను ఏపీకే ఫైల్స్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయొద్దని తెలిపారు. కేవలం అఫీషియల్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో మాత్రమే వాడాలని సూచించారు. ఓటీపీలు, పిన్ నంబర్లు, సివివి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆమె హెచ్చరించారు. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఫ్యూచర్ను ఎనేబుల్ చేసుకోవాలని శిఖా గోయల్ సూచించారు. ఒకవేళ పొరపాటున ఇటువంటి లింకులను క్లిక్ చేస్తే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి అనుమానాస్పద యాప్లను డిలీట్ చేయాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. యాక్చువల్గా చాలా ఇది కొంత ప్రజలకు చైతన్యం చేసే దిశగా మనం కూడా చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తున్నది, తొందరలో జనవరి 1 ఉన్నది. 31 నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది కథం. ఇక హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. మనకు తెలియని వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతుంటారు. అట్లనే కొన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి కొన్ని న్యూ ఇయర్ విషెస్ వస్తుంటాయి. దాంట్లో లాస్ట్కి ఏపీకే అని ఉంటుంది. ఆ ఏపీకే ఉన్నటువంటి యాప్లను మనం క్లిక్ చేస్తాం. మనం ఏదో హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఏదో పంపించుడు కదా పీడిఎఫ్ అనుకొని మనం క్లిక్ చేస్తాం. మనం క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన అకౌంట్ వాడి చేతుల్లోకి పోతుంది. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది ఒక ట్రాపు. సో మీరు దీన్ని 100 మందికి షేర్ చేస్తే మీకు ఐఫోన్ గెలుచుకుంటారు, 200 మందికి షేర్ చేస్తే కారు గెలుచుకుంటారు న్యూ ఇయర్ ఆఫర్గా అని చెప్పి వాడు టెక్స్ట్ పెడతాడు, దానికి ఒక లింక్ పంపిస్తాడు. మన వాళ్ళు ఒకటే షేర్ కొడతారు, ఐఫోన్ రావాలి, కారు రావాలని. గిఫ్ట్లు ఉండవు, అంత ఫేక్ ఇది మొత్తం. సో కొంత వాటితో జాగ్రత్త ఉండాలి. ఎప్పటికెప్పుడు మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్, ఓన్లీ ప్లే స్టోర్ ఒకటి, యాప్ స్టోర్ ఒకటి. ఆపిల్ ఫోన్ అయితే యాప్ స్టోర్ ఏదో ఉంటుంది, ఆపిల్ స్టోర్ ఏదో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్ ఉంటుంది. సో ఓన్లీ ఫోన్లో ఉన్నటువంటి అఫీషియల్ సైట్లలో, అఫీషియల్ స్టోర్లలో మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, గూగుల్ క్రోమ్లో దొరుకుతాయి. గూగుల్ క్రోమ్లో వాడు పంపించిన లింకు ఓన్లీ గూగుల్ క్రోమ్లోనే డౌన్లోడ్ అవుతుంది, ఎవడైతే హ్యాకర్ పంపించింది. సో వాడితో అప్రమత్తంగా ఉండాలి. ఏది పడితే అది క్లిక్ చేయొద్దు, కకృతి పడి మీరు ఆగం కావద్దు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా జరిగితే, హ్యాక్ అయిందనుకుందాం, తెలియక, ఇప్పుడు ఊర్లలో గ్రామాల్లో చాలామంది రైతులు ఉంటారు, వాళ్ళకి తెలియక వాళ్ళు క్లిక్ చేసిరు అనుకో, కథం అయిపోతుంది. ఏమంటే ఏం చేయాలి, వాళ్ళు ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. డేటా ఆఫ్ చేసిన తర్వాత 1930కి ఫోన్ చేయాలి. ఒకవేళ ఈ ఫోను బిజీ వల్ల టెంపరీ కాల్ ఇష్యూ కలవలేదనుకో, టెక్నికల్ ఇష్యూ వచ్చి www.crime cybercrime.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పి శిఖా గోయల్ చెప్తున్నది. సో ఇది ఖచ్చితంగా ఇది చాలా జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు రేపు 31 ఎల్లుండి జనవరి 1 కాబట్టి సైబర్ నేరగాలంతా సిస్టంల ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుంటారు, ఎవరు గొర్రెలు దొరుకుతారా అని. సో మీరు బకరాలు కాకుండా ఉండాలంటే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో ఇది కొంత ప్రజల్లో అవేర్నెస్ రావడానికి ఈ వార్త అవసరమవుతుంది కాబట్టి మనం చదవాల్సి వచ్చింది. ఈ గిఫ్టులు, క్రెడిట్ కార్డులు, ఉచిత ఐఫోన్లు, ఉచిత కార్లు, గీర్లు ఇవన్నీ నమ్మకండి. వాడు ఎందుకు ఇస్తాడు? వానికి ఏమొస్తుంది నీకు ఇస్తే? వాడు ఉచితంగా నీకు ఇస్తే వానికి ఏమొస్తుంది? వాడు ఏదో ఆశించే కదా నీకు వాడు అది ఆఫర్ చేసేది. కాబట్టి ఇట్లాంటివన్నీ నమ్మొద్దు, ఇట్లాంటి వాటికి మీరు బలి కావద్దు. ఈ 1930 అనేది నంబర్ని సేవ్ చేసుకోండి, ఎందుకంటే మంచిది.